నా పేరు ప్రొఫెసర్ సింహాద్రి. గత మోర్ దెన్ ఎ ఇయర్, సంవత్సరానికి కాలంగా పీపుల్స్ కమిటీ అండ్ కాస్ట్ సెన్సస్ చుట్టూ పెద్ద ఎత్తున మేము క్యాంపెయిన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి దగ్గరికి పోవడం, మంత్రుల దగ్గరికి పోవడం, అధికారుల దగ్గరికి పోవడం, ప్రెస్ బ్రీఫింగ్ చేయడం, ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెట్టడం, ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో మేము సంఘాల మధ్య ఉన్న ఒక కన్ఫ్యూజన్ను మేము రెక్టిఫై చేయగలిగినాం. మేము కాస్ట్ సెన్సస్ కావాలనే డిమాండ్ తోటి పీపుల్స్ కమిటీ ముందుకొచ్చింది. కొన్ని బీసీ సంఘాలు బీసీ సెన్సస్ పేరు మీద ఆ రోజు మాట్లాడుతున్న స్థితి, చివరికి వాళ్ళు కాస్ట్ సెన్సస్లో ఉన్న మెరిట్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి కాస్ట్ సెన్సస్ అనే ఒక కామన్ ఎజెండా రాష్ట్రం లోపల వచ్చింది. ప్రభుత్వం కూడా బీసీ సెన్సస్ వైపు ఆలోచిస్తున్న క్రమం లోపల ఇది బీసీ సెన్సస్ కాదు, కాస్ట్ సెన్సస్ అని చెప్పడం జరిగింది. చివరకు సామాజిక న్యాయంలో భాగంగా కాస్ట్ సెన్సస్ను ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది. దీనికి ప్రధానంగా జాతీయ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం రాజ్యాంగ లక్ష్యాల్లో భాగంగా రాష్ట్రం లోపల సామాజిక న్యాయాన్ని అందించాలనే ఉద్దేశంతో వారి ప్రభుత్వం తెలంగాణలో ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ సామాజిక న్యాయ సాధనలో భాగంగా ఒక ఐడియల్ మోడల్ని, జాతీయ స్థాయిలోనే ఒక తెలంగాణ మోడల్ని ప్రజెంట్ చేస్తున్నామని చెప్పి జాతీయ స్థాయిలో వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ప్రభుత్వానికి చెప్తూ వచ్చినాం, మీరు కాస్ట్ సెన్సస్ ఇనిషియేట్ చేయబోతున్నారు, మీరు అడెక్వేట్ ప్రిపరేషన్ లేదు మీ దగ్గర అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి మాట్లాడాడు కాస్ట్ సెన్సస్ మీద, మంత్రివర్గం మాట్లాడదు, ఎమ్మెల్యేలు మాట్లాడరు, పార్టీలు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. కానీ ఆపోజిషన్లో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఆ రోజు పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెట్టింది. కాస్ట్ సెన్సస్ ద్వారా మీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఎత్తుకపోతారని జాతీయ స్థాయిలో ఒక నాయకుడు మాట్లాడడం, కార్లు ఎత్తుకపోతారని మాట్లాడడం, ఒక వ్యతిరేక వాతావరణాన్ని దేశంలో, రాష్ట్రంలో కల్పించడంతో రాష్ట్రం లోపల కూడా సామాజిక వర్గాలు రెండు వర్గాలుగా చీలిన స్థితి ఏర్పడ్డది. ఎదిగిన సామాజిక వర్గాలు ఈ సెన్సస్ను వాళ్ళు సహకరించలేదు. దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండే, ముఖ్యమంత్రి మీద ఉండే. కానీ వాళ్ళు ఏనాడు పట్టించుకోలేదు. అక్కడక్కడ చిన్న స్టేట్మెంట్లతోటి వాళ్ళు సరిపుచ్చుకున్నారు, కానీ మీడియాకు వెళ్ళలేదు, క్యాంపెయిన్ చేయలేదు, రాష్ట్రాన్ని తయారు చేయలేదు. ఈ సామాజిక న్యాయం వైపు పోవాల్సిన కాస్ట్ సెన్సస్ను అక్కడనే దెబ్బతీయడం బిగిన్ అయిందని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం కాస్ట్ సెన్సస్ ఈరోజు అగ్రిగేట్ లెక్కలను మాత్రమే ప్రజెంట్ చేస్తున్నది. కాన్స్టిట్యూషనల్ కేటగిరీస్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, అదేవిధంగా ఓసీ అనే కేటగిరీస్లో భాగంగానే ఒక చిన్న పార్ట్ను మాత్రమే రాష్ట్రం ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. చాలా డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ జరిగింది అక్కడ. యాక్చువల్గా 56 క్వశ్చన్స్, సోషియో ఎకనామిక్ డైమెన్షన్స్, పొలిటికల్ డైమెన్షన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ డైమెన్షన్స్, హౌసింగ్ డైమెన్షన్స్, చాలా డైమెన్షన్స్తో కూడిన ఒక క్వశ్చనేర్ను మా వైపు నుండి ప్రభుత్వానికి ఇవ్వడం, అది మోరాలెస్ దాన్నే ఎంప్లాయ్ చేయడంతో వాళ్ళు డేటా కలెక్షన్ లోపలికి వెళ్ళింది మనకు బాగా స్పష్టంగా తెలుసు. అయితే ఆ డేటా ఇంకా బయటికి రాలేదు, కులాల స్థితిగతులు ఇంకా బయటికి రాలేదు, కులాలకున్న సంపద, ఎడ్యుకేషను, బ్యాక్వర్డ్నెస్ బయటికి రాలేదు. గత 75 సంవత్సరాలుగా దేశం లోపల, రాష్ట్రం లోపల సామాజిక న్యాయానికి విఘాతం జరిగిందని చెప్పి సంఘాలు దశాబ్దాలుగా కొట్లాడుతున్న స్థితి ఉన్నది రాష్ట్రంలో, దేశం లోపల కూడా. అభివృద్ధి అనేది కొన్ని కులాల చేతులకు వెళ్ళిపోయింది, అవకాశాలు మొత్తం కొన్ని కులాల చేతులకు వెళ్ళిపోయినాయి, ప్రతి వ్యవస్థ కొన్ని కులాల చేతులకు వెళ్ళిపోయినాయి. ఒక పెద్ద ఎత్తున దాదాపు 90% జనాభా ఈ మోడర్నైజేషన్కు దూరంగా నెట్టివేయబడుతుందని చెప్పి పెద్ద ఎత్తున దేశంలో, రాష్ట్రంలో క్యాంపెయిన్ జరుగుతున్న క్రమం లోపల ఈ సామాజిక న్యాయం కేంద్రంగా వచ్చిన కాస్ట్ సెన్సస్ ఆ లక్ష్యాన్ని సాధించలేదు అని చెప్పి నేను ఫీల్ అవుతున్నా, మేమందరం కూడా ఫీల్ అవుతున్నాం. ఆ లక్ష్య సాధన, అసలు ఆ లక్ష్యం మీద ప్రభుత్వానికి స్పష్టత లేనట్టు కనబడుతున్నది. వాళ్ళు ఏదో పైనుంచి వచ్చింది, ఏదో అఫీషియల్స్కి అప్పచెప్పుదాం, వాళ్ళు ఏదో
తయారు చేస్తారు, ఆ డేటాను తీసుకొచ్చి ప్రజెంట్ చేద్దామని చాలా ఇండిఫరెంట్గా, అన్కన్సర్న్డ్గా, ఏమాత్రం పట్టింపు లేని ప్రభుత్వంలాగా ప్రభుత్వం వ్యవహరించింది. దానికి ముఖ్యమంత్రి దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న ఒక అడ్వైజరీ టీము అది ముందు నుంచి రిజర్వేషన్స్ను, ఓబీసీ రిజర్వేషన్స్ను వ్యతిరేకించుకుంటూ వచ్చిన టీమే ముఖ్యమంత్రి గారికి అడ్వైజరీ టీం లాగా తయారై కూర్చున్నది. ఆ అడ్వైజరీ టీము మనం దీన్ని 42% ఇవ్వాల్సిన అవసరం లేదు అనే రూపం లోపల కూడా ప్రభుత్వాన్ని సజెస్ట్ చేస్తున్న ఫామ్ కూడా మనకు బయటకు తెలిసింది అనేది మనకు స్పష్టంగా తెలుసు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఏదైతే లక్ష్యంతో కాస్ట్ సెన్సస్ ఈ రాష్ట్రం లోపల ఇనిషియేట్ చేసినారో, సామాజిక న్యాయం అనే లక్ష్యంతో ఇనిషియేట్ చేసిన కాస్ట్ సెన్సస్ అది సామాజిక న్యాయం కాకుండా సామాజిక న్యాయానికి విఘాతం కలిగించే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ఈ సెన్సస్ చేసినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అది దేశ స్థాయిలో బీజేపీ ఇనిషియేట్ చేసింది, రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ వాళ్ళు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఈ రాష్ట్రంలో ఇచ్చిండ్రు. యాక్చువల్గా అది 10% వరకు ఇవ్వచ్చు, అంటే 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, అసలే ఇవ్వకపోవచ్చు. కానీ ఆ రోజు ఉన్న జనాభా లెక్కల ప్రకారం, గత ప్రభుత్వం ముందున్న జనాభా లెక్కల ప్రకారం హిందూ ఓసీస్ 7% కంటే తక్కువ ఉన్న స్థితి. ఒకవేళ ముస్లిమ్స్ లోపల ఉన్న ఫార్వర్డ్ కమ్యూనిటీని కూడా యాడ్ చేస్తే 10% ఉన్న స్థితి. అయితే 10% ఉన్న ఈ జనాభాకి 10% రిజర్వేషన్ మన కేసీఆర్ గారు ఇచ్చారు. అదే పంచాయతీ రాజ్లో ఉన్న ఓబీసీ రిజర్వేషన్స్ 65% జనాభాగా ఉన్న ఓబీసీస్కి 33% ఉంటే దాన్ని తీసుకొచ్చి 18% ఇచ్చిన కేసీఆర్ ఒక అగ్రకుల పక్షపాతిలాగా గత ప్రభుత్వంలో అతను వ్యవహరించాడు. అదే ప్రాసెస్ ఈ కాంగ్రెస్ నాయకత్వం లోపల కొనసాగుతున్నట్టు కనిపిస్తున్నది. బీజేపీ ఇనిషియేట్ చేసింది, బీఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేసింది, ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కొనసాగిస్తున్నారు. అంటే వీటి మధ్య ఈ ప్రభుత్వానికి, ఈరోజు ఉన్న ప్రభుత్వానికి బీజేపీ బీఆర్ఎస్కు మధ్య తేడా కనిపించడం లేదు. వీళ్ళ ముగ్గురి ఎజెండా బ్యాక్వర్డ్ క్లాసెస్ను ఎక్స్క్లూడ్ చేయడమే, అణిచివేయడమే, అవకాశాల నుంచి దూరం చేయడమే లక్ష్యంలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దాన్ని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీ లోపల ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 2014 సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను ఆయన ఒకవైపు నిరాకరిస్తూ ఇంకోవైపు వాడుతున్నాడు. ఏ విధంగా వాడుతున్నాడు? సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా 2014లో ఓసీలు 21% ఉన్నారని చెప్తున్నాడు. యాక్చువల్గా దాన్ని మనం కొంత డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తే యాక్చువల్గా ఆ డీటెయిల్స్ అక్కడ హెచ్ఆర్డీలో భాగంగా అది సైట్లో, ప్రభుత్వ సైట్లో ఉన్నప్పటికీ దాన్ని 2014లో 2 మేజర్ పత్రికలలో పబ్లిష్ అయినాయి. ఈనాడు పత్రికలో పబ్లిష్ అయింది, నమస్తే తెలంగాణలో పబ్లిష్ అయింది. ఆ అగ్రిగేట్స్ మొత్తం, ఆ టేబుల్స్ మొత్తం ఆ రోజు పబ్లిష్ అయినది. దాంట్లో మనం చూస్తే తెలివిగా ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందనంటే మైనారిటీస్ని, హిందూ ఓసీస్ని కలిపి 21% అని చెప్పిండు. అంటే మైనారిటీస్ 14.3% ఉంటే 7% కంటే తక్కువ ఉన్న హిందూ ఓసీస్ని కలిపి 21% అని చెప్పిండ్రు. ఈరోజు ఆ మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? ఆ ప్రభుత్వం 21 ఓసీ ఉందని చెప్తున్నాడు. మరి మైనారిటీస్లో ఉన్న 13% ముస్లింలు ఉంటే అందులో 10% ఓబీసీ ముస్లిమ్స్ ఉన్నారు. అది తీసేసి మాట్లాడాలనే సోయి జ్ఞానం ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు కనపడటం లేదు. ఒకవేళ తీసేస్తే అక్కడ మిగిలేది 10% మాత్రమే ఓసీలు. ఈరోజు మనం ఆర్గ్యూ చేస్తుంది కూడా 10% మాత్రమే. కానీ ఈరోజు కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆ రోజు ఓసీలు 21% ఉన్నారు అని చెప్పి 2014 సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా తేలిందని చెప్తున్నాడు. తేలిన మాట వాస్తవం. కానీ మైనారిటీస్ లోపల 10% ముస్లిం ఓబీసీస్ ఉన్నారు. ఆ 10% ముస్లిం ఓబీసీస్ని బీసీస్ తోటి కలిపితే ఆ రోజు 51% హిందూ ఓబీసీస్ అని ఆ ప్రభుత్వం చెప్పింది. ఈ 10% కలిపితే 2 కలిపి 61%
సమగ్ర కుటుంబ సర్వే ద్వారా మనకు ఓబీసీస్ ఉన్నారని తెలుస్తుంది. ఆ 61% ఉన్న ఫిగర్స్ని ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, హిందూ ఓబీసీస్ 51% కాదు, వీళ్ళు 46% అని చెప్తున్నది. అదేవిధంగా ఎస్సీస్ లోపల కూడా దాదాపు 2 లక్షల మందిని తక్కువ చేసి చూపెడుతున్నది. ముస్లిమ్స్ లోపల కూడా 150,000 మందిని తక్కువ చేసి చూపెడుతున్నది. ఓసీస్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం దాదాపు 16 లక్షల మందిని ఎక్కువ చేసి చూపెడుతున్నది. ఓబీసీస్ 22 లక్షలు తక్కువ చూపిస్తున్నది, ఎస్సీస్ను తక్కువ చూపిస్తున్నది, ముస్లింలను తక్కువ చూపిస్తున్నది. ఓసీస్ దగ్గరకు వచ్చేసరికి 16 లక్షలు ఎక్కువ చూపిస్తున్నది. ఇది ఏ విధంగా న్యాయమైనది? పెరిగితే అన్ని సెగ్మెంట్స్లో పెరగాలి, తగ్గితే అన్ని సెగ్మెంట్స్లో తగ్గాలి. లిటిల్ వేరియేషన్స్తో తగ్గొచ్చు, లిటిల్ వేరియేషన్స్తో పెరగొచ్చు. కానీ వాళ్ళు చాలా దుర్మార్గంగా ఆ డేటాను ఓసీ రిజర్వేషన్స్ను, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ను జస్టిఫై చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. సెలెక్టివ్గా డేటాను ఈడబ్ల్యూఎస్ జస్టిఫికేషన్ గురించి వాడుకుంటుంది. ఓబీసీస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వ డేటాను రిజెక్ట్ చేస్తుంది. మనం స్పష్టంగా గమనించాలి, ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం నిలబడలేదు. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయ ముసుగులో ఈడబ్ల్యూఎస్కు మొత్తం అవకాశాలను అందజేయాలనే దాంట్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మరి ఇది కాంగ్రెస్ మ్యాండేట్లో భాగంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, కానీ కులం మ్యాండేట్లో భాగంగా ఉన్న వ్యక్తులు ఆ కుల తత్వ స్పృహలో భాగంగా దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇంత పెద్ద పొరపాటును వాళ్ళు రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. 51% ఉన్న ఓబీసీలు అది దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఓబీసీస్, హిందూ ఓబీసీస్, ముస్లిం ఓబీసీస్ కలిపి అది 62 నుంచి 65% మధ్య ఉండే అవకాశం ఉన్నది. అది రీఎగ్జామిన్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ప్రభుత్వం కుల స్పృహలో భాగంగా, కులతత్వ స్పృహలో భాగంగా, ఒకే ఒక ఎదిగిన కుల స్పృహలో భాగంగా వ్యవహరించడం బంద్ పెట్టాలి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, దీంట్లో అన్ని కులాలకు అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఆ లక్ష్యంలో భాగంగానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే దాంట్లో భాగంగానే ఈ కుల గణన తీసుకోవడం జరిగింది. ఈ కుల గణన ఆ లక్ష్యాలను పక్కకు పెట్టి అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళను జస్టిఫై చేయడానికి ఈ నాయకత్వం, ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం కానీ ప్రయత్నిస్తుంటే కనపడుతుంది. ఇది చాలా తప్పు స్ట్రాటజీ. దీన్ని మీరు మానుకోవాలి. ఇది మీ ఓబీసీ వ్యతిరేకతని స్పష్టంగా రాష్ట్రం ముందు ప్రదర్శిస్తున్నది. దీన్ని మేము డెఫినెట్గా ఇక్కడి నుంచి వీలైనంత మేరకు ప్రజల మధ్యకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.